గుడ్ ఈవినింగ్ ఆల్ మై నీడ్స్ మరియు కీబో ఫ్యామిలీ మెంబర్స్కు. ఇప్పుడే వచ్చినటువంటి సార్ వాయిస్ను మనము చూద్దాము. ఇంకోటి ఇక్కడ ఎక్సెల్ విషయం పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రతిరోజు సార్ వాయిస్ రావడం జరుగుతుంది. అది వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో డైరెక్ట్గా లైవ్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేపియండి. మీ డౌన్లోడ్స్ కూడా ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేపియండి. ఎందుకంటే చేపించడం వల్ల డైరెక్ట్ మనకు ఛానల్ చాలా ఫీచర్స్ ఉంది కాబట్టి మనకు దీనిపైన ఒక క్లారిటీ అనేది ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే, మనం ఇప్పుడు వాయిస్ విందాము. My dear Kibo family members and daddies, good morning. నేను మాట ఇచ్చినట్లుగా కిబో ఇంటర్నేషనల్లో కిబో కాయిన్ని ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో లాంచ్ చేస్తున్నాను. మన కాయిన్ ఈ నెలలోనే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళబోతుంది. అన్ని కాయిన్స్ ఇవెందో బిట్ కాయిన్ ఏ రేంజ్లో ఎంత సెక్యూరిటీతో లేదో ఎటువంటి ప్రాథమిక హక్కులతో ఎక్స్చేంజ్లో వెళ్తుందో అలాంటి యాజ్ ఇట్ ఈజ్గా మన కిబో కాయిన్ కూడా రిలీజ్ చేస్తున్నాను. కేబీసీ ఇది మన కాయిన్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు 12వ తారీఖు 4వ నెల 2024న మన ఈ కాయిన్ సంబంధించిన ఇంటర్నేషనల్లో ఎలా ఉంటుంది అనేటివి వెబ్సైటు రిలీజ్ చేస్తున్నాను. దాంట్లో మీకు ఇంకా అనేక విషయాలు తెలుస్తాయి. ఇంటర్నేషనల్ సోషల్ మీడియాలో మన కాయిన్ గురించి పబ్లిసిటీ అవుతుంది. క్రిప్టో మదుపరులందరికీ మన కిబో కాయిన్ ఒక సంజీవినిగా మారబోతుంది. దీన్ని ఎన్ని పద్ధతుల్లో ఎన్ని మార్గాల్లో ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో రిలీజ్ చేస్తున్నానో దాని వివరాలు కొన్నింటిని నేను 12వ తారీఖున రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరందరూ మిగతా విషయాల మీద దృష్టి మరల్చి దాని మీద మైండ్ పెట్టకుండా మన కాయిన్ని ఇంటర్నేషనల్గా రిలీజ్ చేస్తున్నాను. మనం 12వ తారీఖున రిలీజ్ చేస్తున్నాను. అంటే ఏంటి రిలీజ్ చేస్తున్నాను? దాని వెబ్సైట్ని కాయిన్ ఇంటర్నేషనల్గా అనేది ఈ నెలలోనే 4వ నెలలోనే రిలీజ్ చేస్తున్నాను. దానికి కావలసినటువంటి సన్నాహాలు రెడీ చేసుకోండి. కాయిన్స్ని అనవసరంగా తక్కువ రేట్లోకి అమ్ముకోకండి. కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు నేను పంపించిన ఈ 6 ఎక్స్చేంజ్లు ఇంటర్నేషనల్ కాదా అవునా చెక్ చేసుకోండి. మీకు తెలిస్తే తెలుసుకోండి, తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి, లేకపోతే యూట్యూబ్లో చెక్ చేసుకోండి. ఎంత పారదర్శకంగా రిలీజ్ చేస్తున్నానో మీకు ఆ రోజు తెలుస్తుంది. అంటే మన సోషల్ మీడియా ఇంటర్నేషనల్ సోషల్ మీడియాలో దీన్ని ఆ రోజు నుంచి రిలీజ్ చేస్తున్నాను. మిగతా మాధ్యమాల్లో కూడా రిలీజ్ చేస్తున్నాను. మన కాయిన్ అగ్రగామిగా వెళుతుంది, అద్భుతంగా వెళుతుంది. మీ దృష్టి మీ క్రిప్టో సంపదను కాపాడుకునే పనిలో ఉండండి. అనవసరమైన విషయాల మీద మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకండి. మీరు ఎవరికైతే కొనిపించారో వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. నేను ఎన్నో విషయాలు మళ్ళీ మీతో నెక్స్ట్ మాట్లాడతాను. మీ నాన్ స్టాకబుల్ 10 times పెంచే పూచి నాది. నాతో కలిసి పనిచేసిన వారికి
నాతో కలిసి పనిచేసిన వారికి మాత్రమే, నాతో కలిసి అడుగును వేసిన వాళ్ళకి మాత్రమే ప్రపంచం అంటే ఎంత అందంగా ఉంటుందో చూపిస్తాను. నిరంతరం నిర్విరామంగా పనిచేసే మీలాంటి శ్రామికుడిని నేను నాకు ఈ పక్షవాతం ఎందుకు వచ్చిందో తెలుసా డాడీస్? రాత్రనక పగలనక ఉదయం 6 నుండి తెల్లవారు 3 వరకు నాన్ స్టాప్గా 2 ఏళ్ళు సుమారుగా కష్టపడ్డాను. 1.5 year అయితే సాలిడ్ హార్డ్ వర్క్ చేశాను. 2 ఏళ్ళకి భయపడి కష్టపడ్డాను. దాని ఫలితం నాకు వచ్చినటువంటి ఈ అనారోగ్యం. అంతేగాని ఇది నాకు కావాలని వచ్చింది కాదు. మరి నా జీవితాన్ని ఇంత చిన్న భిన్నం చేసినటువంటి ఈ పరిశ్రమ, నా శ్రమ ఊరకిని పోవడానికి వీలు లేదు. నేను ఇంటర్నేషనల్గా ఎన్ని రకాలుగా ఎన్ని ఎక్స్చేంజ్ల్లో మీరు కని విని ఎరగని కొత్త రీతుల్లో దీన్ని తీసుకెళ్తున్నాను. మీ కాయిన్ నేను చెప్పినట్టుగా లక్ష్యం మీ చేతిలో పెట్టడం నా బాధ్యత కదా, నా బాధ్యత. నేను కొంతమంది నా పిల్లల్లాగా నేను తప్పుగా ఎవరి గురించి మాట్లాడట్లేదు. కష్టం వచ్చింది కదా అని చెప్పేసి తప్పుగా మాట్లాడలేను. అలాగే ఖాళీగా సమయాన్ని అనవసరం విషయాల్లోకి పెట్టకండి. నాతో కలిసి రండి. భవిష్యత్తు ఎలాగుంటుందో మీకు అప్పుడు కలిసి పనిచేసినప్పుడు చూపించాను. అది అర్థం చేసుకునిలేక ఇప్పుడు దాన్ని వాస్తవం, ఇంకా వాస్తవం చేసి ఇప్పుడు అద్భుతమైన మన భారతదేశం కాదు ప్రపంచంలోనే ఒక ఆదాయ వనరు లీగల్గా ఉన్నది మన కిబో లోను. అలాగే మన మైనీడ్స్లో ఇంతకు మించింది లేదు అనేలా దీన్ని డిజైన్ చేశాను. ఎవరనుకున్న ఎవరేమన్నా నేను నడిచిపోతాను. నాతో కలిసి చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. వ్యక్తిగతంగా నాకు మెసేజ్ చేస్తున్నారు. గ్రూపుల్లో పెడితే టైం అయిపోతుంది డాడీ, ఎందుకు అది అనవసరమైన విషయం అని. అందుకోసం మీరు వ్యక్తిగతంగా నాకు పంపండి, పర్లేదు, నేను చూస్తాను. ఖాళీగా ఉన్నప్పుడు పని చేద్దాం రండి, పక్కన పెట్టండి మిగతా విషయాలన్నీ. ఐ లవ్ యూ డాడీస్. మిగతా అనేక విషయాలతో త్వరలో మీ ముందుకి వస్తున్నాను. రేపు 12వ తారీఖుని మన సోషల్ మీడియాలో వీటిని రిలీజ్ చేస్తున్నాను. వెబ్సైట్ని కూడా రిలీజ్ చేస్తున్నాను. ప్యూర్ అండ్ క్వాలిటీతో పక్కాగా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో మనకు ఆయన ఇప్పుడు విలయ తాండవం చేయడానికి సిద్ధంగా ఉంది. దాని వేగం ఎంతో మనం డిసైడ్ చేద్దాం. రండి, అనవసర విషయాల్లోకి వెళ్ళకండి, చెడు వినకండి, చెడు కనకండి, చెడు చూడకండి. మంచి పాజిటివ్ లేదు ఎత్తుక్కోండి. ప్రతి దాంట్లోనూ పాజిటివ్నే చూసుకుంటూ వెళదాం. బీ పాజిటివ్. నేను నీకు తోడుంటాను. రా డాడీ, నిన్నే డాడీ, రా డాడీ, నేను చూపిస్తాను. ఇక రోజు నీతోనే ఉంటాను. నేను ఇక్కడున్నా సరే, ఈ హెల్త్ దీంట్లో ఉన్నా సరే, నేను అక్కడ నీతో ఉన్నట్లే నేను వస్తాను. నీతో మానసికంగా, టెక్నికల్గా నీతో ఉంటాను. 10 times నీకు నాన్ స్టేబుల్ ఇన్కమ్ను మళ్ళీ ప్రవేశపెడుతున్నాను. రండి. లవ్ యూ డాడీస్. ఇది డాడీకి అనుకూలంగా దీన్ని మార్చేసుకుంటాడు లాంటి ఎన్నో మాటలు విన్నాను. అందుకే మనం డైరెక్ట్గా ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లోనే రిలీజ్ చేస్తున్నా. అక్కడ కే ఎక్స్చేంజ్లోకి వెళ్ళదు. మీ కాయిన్ ఏ రేటుకి వెళ్తుంది అనేది మీరు చూడండి. నేను చెప్పినట్టుగా 1,00,000 వరకు తీసుకువెళ్తానని చెప్పాను. అంతవరకు నా పోరాటం ఇలాగే ఉంటుంది. విశ్రమించని శ్రామికుడిగా పనిచేస్తూనే ఉంటాను. ఎవరెవరైతే దాన్ని అందిపుచ్చుకొని
ఈ అవకాశాన్ని చేతిలోకి తీసుకొని ఎవరైతే వాడుకుంటారో వాళ్ళందరూ హ్యాపీగా మంచి ఇన్కమ్ సంపాదించుకునేలా డిజైన్ చేశాను. ఇప్పుడు మీరు అనేక విషయాలన్నీ పక్కన పెట్టి మన కాయిన్ ఎక్స్చేంజ్లోకి వెళ్తుంది ఇంటర్నేషనల్గా. దీని మీదే మీ దృష్టిని సారించండి. మీ సమస్యలు నాకు వదిలేయండి, వాటికి పరిష్కారాలు నేను చూపుతాను. దానికోసం మళ్ళీ మనం రకరకాలుగా మాట్లాడడం వద్దు. నాకు టైం లేదు, మీరు కూడా అంత టైం వేస్ట్ చేసుకోకండి. నేను ఒక్కసారి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లోకి మన కాయిన్ని లాంచ్ చేసి కొనుక్కోండి అని అప్పచెప్పేస్తే నా బాధ్యత కంప్లీట్ అయిపోయినట్టే. మీకు కాయిన్ ఇచ్చాను, దాన్ని ఇంటర్నేషనల్లో పెట్టాను. అది ఏ రేటుకి వెళ్తుంది, ఎంత రేటుకి వెళ్తుంది అనేది పూర్తిగా మార్కెట్ మీద ఉంటుంది. ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి ఈ 6 ఎక్స్చేంజ్లు పూర్తిగా పక్కాగా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లే. అది గుర్తుపెట్టుకోండి, లేదా చెక్ చేసుకోండి. ఇండియన్ ఎక్స్చేంజ్లు కాదు, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లు అవన్నీని. మీరు ముందు చెక్ చేసుకోండి. నేను ఇచ్చే లోపు 6వ తారీఖుని మీకు రిలీజ్ చేసే లోపు చెక్ చేసుకోండి. ఆ పనిలో బిజీగా ఉండండి. ఇలా అనవసరమైన వాటిల్లో ఉండకండి. నాకు పని ఉంది, మీకు పని ఉంది, మనందరికీ పని ఉంది. ఇప్పుడు 10 రెట్లు నాన్ స్టాకబుల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నాతో కలిసి వచ్చిన వాళ్ళకి. లేదు ఇలాగే మాట్లాడుకుంటానంటే వెయిట్, వదిలేస్తాను. మీ కాయిన్ని మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో రిలీజ్ చేసేస్తున్నాను. ఎస్, వెయిట్ అండ్ సీ. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా 6 ఎక్స్చేంజ్లు, ఆ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లు మనము లైవ్ స్ట్రీమ్ ఆఫ్ లైవ్ యూట్యూబ్లో మనము రేపు మార్నింగ్ 10 o'clock మనం లైవ్లో వద్దాము. ఈ సార్ చెప్పినటువంటి 6 ఎక్స్చేంజ్లు ఇంటర్నేషనలా కాదా అనే విషయం పైన మనము లైవ్ పెట్టడం జరుగుతుంది. టుమారో అంటే 7th నాడు మనము యూట్యూబ్లో ప్రతి ఒక్కరు నేను లింక్ పెట్టేస్తా, ఆ యూట్యూబ్లో రండి. 10 AM మార్నింగ్ మనము చెక్ చేద్దాము ఆ ఎక్స్చేంజ్లు కరెక్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజా కావా, దానిలో మనము మన కాయిన్ లాంచ్ అయితే మన కాయిన్ రేట్ ఏ విధంగా పోవడం జరుగుతుంది అనే విషయం పైన మనము లైవ్లో వద్దాము. రేపు మార్నింగ్ ప్రతి ఒక్కరు యూట్యూబ్లో లైవ్లో నేను ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు 10 AM రండి. యూట్యూబ్ లింక్ పెట్టేయడం జరుగుతుంది. మార్నింగ్ పెట్టేస్తా యూట్యూబ్ లింకు. దానిలో లైవ్లో మనం వద్దాము. ఈ ఎక్స్చేంజ్ల విషయం పైన మాట్లాడదాము. 6 ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఇవ్వడం జరిగింది. 6 సుత నేను ఆల్రెడీ దానిలో నేను కొన్ని ట్రేడ్ చేస్తూనే ఉన్నా. 6 సుత నా దగ్గర ఉన్నాయి. దానిలో నాకు ఆల్రెడీ అకౌంట్స్ ఉన్నాయి, కేవైసీ అయి ఉన్నాయి. అంతకుముందు నుండే నేను దానిలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మనం రేపు లైవ్లో 10 AM యూట్యూబ్లో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఎంతమంది వస్తారు దీనిపైన ఈ ఎక్స్చేంజ్ల విషయం పైన డైరెక్ట్ మనం మాట్లాడడం లైవ్లో వద్దాము. రేపు మార్నింగ్ 10 AM మనం లైవ్లో వద్దాము. ఈ ఎక్స్చేంజ్లు ఏంటో మనం చూద్దాము. ఓకే, ప్రతి ఒక్కరు రేపు మార్నింగ్ 10 AM లైవ్లో రండి. ప్రతి ఒక్కరికి వేరే వాళ్ళకి పంపండి. మనము లైవ్లో చెక్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.